వెల్కమ్ టు CRB9 న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందని వైద్యం, ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రైవేటు వ్యాపారాలు చేస్తున్న వైద్యులంటూ భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని చుట్టుపక్కల సుమారు 60 గ్రామాల ప్రజలకు నిత్యం వైద్య సేవలు అందించే చోడవరం కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షగా మారిందని, వినయ్ కుమార్ నక్షత్ర పేరుతో నక్షత్రాలు చూపెడుతున్నారని తెలిపారు. అలాగే ఫిజియోథెరపీ వైద్యులు కొత్తూరులో ప్రైవేటు క్లినిక్ నిర్వహిస్తూ వ్యాపారాలు చేసుకుంటున్నారని అన్నారు. వైద్య ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిచో సిపిఐ రైతు సంఘం తరఫున ప్రభుత్వం దిగి వచ్చేలా పోరాటాలు చేస్తామని, దీనికి ప్రభుత్వ వైద్యులు, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం పూర్తిగా అందట్లేదు. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షల రూపాయల జీతాలు తీసుకున్న వైద్యులు ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న బాధితుల్ని ప్రైవేట్ క్లినిక్ రమ్మని చెప్పేసే పరిస్థితిలో వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి లక్షల రూపాయల్లో వైద్యులు జీతాల రూపాయల్లో డబ్బులు తీసుకొని కనీసం పేదోళ్ళకి వైద్యం అందలేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతూ ఉంది. అదే పద్ధతిలో చోడవరంలో ఉన్న ఫిజియోథెరపీ డాక్టర్ గారు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అంతా చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నా సరే కనీసం వైద్యం అందించకుండా ఆయన ఏదైతే ప్రైవేట్ క్లినిక్ చోడవరం శివాలయం ఆర్చీరుగా పెట్టుకొని ఉన్నారో ఆ క్లినిక్కి రమ్మని చెప్పడం విడ్డూరంగా ఉంది. కనీసం దీని మీద అధికారులు స్పందన కానీ కనీసం ఎంక్వైరీ కానీ జరగకుండా ఉండి పేదలు వైద్యం అందకుండా ఉంది. అదే పద్ధతిలో ఏదైతే కాలేజీ దగ్గర ఒక ప్రైవేట్ క్లినిక్ పెట్టి నక్షత్రాన్ని క్లినిక్ పెట్టి ఆయన అక్కడ వైద్యం అందిస్తూ ఉన్నారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏదైతే బాధితులకి మరి సరైన వైద్యం అందట్లేదు. అదే పద్ధతిలో గైనకాలజిస్ట్ గారికి కూడా ఈ ప్రైవేట్ క్లినిక్ పెడతా ఉన్నారు. దీని మీద కమ్యూనిస్ట్ పార్టీగా మేము రైతు సంఘంగా మేము వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి దీనిపైన మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇదే విషయాన్ని మళ్ళీ మేము జిల్లా మెడికల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తాం. అదే పద్ధతిలో దీన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆసుపత్రి పేదోళ్ళకి వైద్యం అందలేని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికి మాత్రం అధికారులు స్థానిక శాసనసభ్యుడు కానివ్వండి, చోడవరంలో ఉన్న అధికారులు కానీ ఎన్నే స్పందించి ఈ వైద్యుల యొక్క ఆటలు కట్టించి పేదోడికి వైద్యం అందే పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.